బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 6న నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు, ఇతర అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇక కృష్ణా జలాల పంపకంపై నెలకొన్న వివాదానికి పరిష్కరించడంతో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించనుంది. ఇక ఈ అంశాలపై డిసెంబర్ 2వ తేదీన శనివారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇక అయితే ఈ రోజు సమావేశానికి హాజరు కాలేనని, 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. ఇక దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈ నెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎలక్షన్స్ కౌంటింగ్ సంబంధించిన క్రమంలోనే గతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత 3 రోజుల క్రితం జరిగినటువంటి అల్లర్లు అనుకోవచ్చు, దానికి సంబంధించిన జల వివాదం ఒక్కసారిగాను తెర మీదకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు గాను, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సిన పరిస్థితి. ఇప్పటికీ జల వివాదానికి సంబంధించినటువంటి సమస్య మీద తెలుగు రాష్ట్రాలు రెండు, ఏపీ, తెలంగాణ సంబంధించిన అధికారులు సమన్వయంతో చర్చలకు రావాలని కేంద్రకు సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి ఇప్పటికే వారికి ఆదేశించారు. అయినప్పటికీ ఈ నాగార్జున సాగర్ సంబంధించిన డ్యామ్ దగ్గర జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే కేంద్ర పోలీసు సంబంధించినటువంటి నిఘా విభాగం కూడా ఇప్పటికీ నివేదిక సమర్పించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నీటి వాటా సంబంధించినట్టు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా నీటి రిలీవ్ చేయలేదు. దానికి సంబంధించింది పూర్తి స్థాయిలోని ఒక నివేదిక సమర్పించాలని కృష్ణా బోర్డు కూడా పూర్తి స్థాయిలో కేంద్రము ఒకసారిగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కూడా కేంద్ర హెచ్చరికలను బేఖాతరు చేయని ఏపీ సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మరో విధంగా మార్చడానికి ప్రయత్నిస్తుందనేది కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే కేంద్ర సంబంధించినటువంటి జలవనరుల కేంద్ర శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో ఇప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి సీఎస్ తో మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు ఉండాల్సినటువంటి మీటింగ్ మళ్ళీ వాయిదా పడ్డట్టు కూడా ఉన్నతాధికారులు మీడియా ద్వారా తెలుస్తున్నది. అయితే సాగర్ సంబంధించినటువంటి బ్యారేజ్ దగ్గర ఇప్పటికీ తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు అయితేనేమి, ఏపీకి సంబంధించిన పోలీసులు భారీ బందోబస్తు మధ్యన ఉత్కటమైన పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు తో పాటు రేపు ఉదయం తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున కొంత అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా ముందస్తుగానే కేంద్ర బలగాలు కూడా మౌనించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు స్పందించక ఉండడంతో కొంత ఇక్కడ విషయాలు మరుగున పడినట్టు చెప్పవచ్చు. ఈ సంబంధించిన ప్రాంతం ఇప్పటికీ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాంతము తెలుగు రాష్ట్రాలకు బార్డర్ గా చెప్పుకోవచ్చు. మాచర్ల, గుంటూరు సంబంధించిన రహదారి ఇక్కడ పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేయాల్సిన అధికారులు ఎలక్షన్ కోడ్లు ఉన్నందున కొంత వీళ్ళు చురుకుగా తమ విధులని నిర్వర్తించలేకపోతున్నారు. అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయితేనే, ఆంధ్ర సంబంధించినటువంటి పాలకులు పూర్తి స్థాయిలో అధికారులకు ఒక నిర్దేశితమైనటువంటి దిశ నిర్దేశించలేకపోతున్నారు. అందువల్లనే ఇక్కడ జరిగినటువంటి సాగర్ డ్యామ్ దగ్గర జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి ప్రధాన కారణమని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజుతో పాటు రేపు జరిగే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఎవరైతే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు అధికారులు జరగాల్సినటువంటి మీటింగ్ జరుగుతాయనేది కూడా ఇక్కడ మీడియా ద్వారా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరగాల్సిన మీటింగ్లు కూడా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికీ రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక ఎలక్షన్ కౌంటింగ్ ఉద్దేశంతో పెట్టుకొని దీన్ని కొంచెం వాయిదా వేసుకున్నట్టు కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో మాత్రం ఒక యుద్ధ వాతావరణం నెలకొనేది. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో జల యుద్ధంగా మార్చడానికి ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన పార్టీలు చేస్తున్నాయా, ప్రభుత్వాలు చేస్తున్నాయా, ప్రజలు గందరగోళమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం సంబంధించినటువంటి హోంశాఖ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సంబంధించి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిఘా ఏదైతే డ్యామ్ కు సంబంధించినటువంటి నిఘా విభాగాన్ని కూడా పెంచారు. ఎప్పటికప్పుడు ఏదైతే డ్యామ్ దగ్గర అల్లర్లు కాకుండా పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉన్నటువంటి తాజా పరిస్థితి.
అయితే శ్రీనివాస్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది మరి ఇరు రాష్ట్రాల మధ్య. మరి ఆ రోజైనా సరే జల వివాదం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? ప్రధానంగా చూసినట్లయితే ఈ ఎలక్షన్ తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఏపీ పోలీసులు తమ యొక్క పరిస్థితి అదుపు చేసుకోలేకనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతానికి సరిహద్దు అయినటువంటి నాగార్జున సాగర్ సంబంధించిన డ్యామ్ దగ్గర వాళ్ళు దాడికి చేశారు. ఆ దాడికి సంబంధించినటువంటి కేంద్ర సంబంధించినటువంటి శాఖ కూడా వారిని చట్ట వ్యతిరేకంగా పాల్గొన్నందుకు వారి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ గత 2 రోజులుగా గ్యాప్ వచ్చిన క్రమంలో కూడా ఇప్పటికి పరిష్కరించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు 2 స్పందించకపోవడంతో ఇద్దరు ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ 2 రోజుల గడువులోని కొంత పరిష్కారం చేయాల్సి ఉండే. కానీ కేంద్ర ప్రభుత్వం పదే వీళ్ళకు మీడియా ద్వారా సమాచారం ఇచ్చినా కూడా స్పందించలేదు. అయితే ఈ స్పందించకపోవడంతో వాళ్ళు తిరిగి దాని గడువును 6వ తారీఖు మార్చినట్లు కూడా తెలుస్తుంది మీడియా ద్వారా. అయితే ఇక్కడ మాత్రం ఓవరాల్ గా చూసినట్లయితే డ్యామ్ దగ్గర కేంద్ర బలగాల ఆధీనంలో పోయినాయి. ఇక్కడ మన అలర్లు జరగకుండా చూస్తారు అనేది కేంద్ర బలగాలు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికీ హోంశాఖ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కూడా ఈ బలగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్న పరిస్థితి కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి.